టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు చేరింది. ఇప్పటి వరకు తాను ప్రాతినిధ్యం వహించిన ఒక్క ఫ్రాంచైజీకి కూడా ఐపీఎల్ టైటిల్ అందించలేకపోయాడు. ఇప్పటి వరకు యూజీ 3 వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున ఫైనల్స్ ఆడినా ట్రోఫీ మాత్రం అందుకోలేదు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉన్న ఐపీఎల్ టైటిల్ మాత్రం చహల్ ఖాతాలో లేదు. దాంతో 3 వేర్వేరు ఫైనల్స్ ఆడినా కప్ గెలవని తొలి ఆటగాడిగా ఐపీఎల్ చరిత్రలో నిలిచాడు. యుజ్వేంద్ర చహల్ 2013లో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. 2016లో ఆర్సీబీ తరఫున మొదటిసారి ఫైనల్ ఆడాడు. ఆ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయింది. 2022లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఫైనల్లో బరిలోకి దిగగా గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 2025లో పంజాబ్ కింగ్స్ తరఫున ఫైనల్ ఆడగా ఆర్సీబీ జయకేతనం ఎగురవేసింది. 3 ఫైనల్స్లో చహల్ ఆటగాడిగా రాణించిన టైటిల్ మాత్రం అందని ద్రాక్షగానే ఉంది. యూజీ ఇప్పటిదాకా మొత్తం 174 ఐపీఎల్ మ్యాచ్లలో 221 వికెట్స్ పడగొట్టాడు. ఇక ఈ ఐపీఎల్ 2025లో 18 కోట్లు అందుకున్న చహల్ 14 మ్యాచ్ల్లో 16 వికెట్స్ పడగొట్టాడు.